అది అభివృద్ధి కోసం మాకు అభివృద్ధి మెయిన్. మరి వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదా? ఏం జరగలేదు. మాకు పథకాలు అవన్నీ అవసరం లేదు. మాకు అభివృద్ధి కావాలి. జనరేషన్ ఉద్యోగాలు వలస 100% అంటే పేదవారి పథకాలు అవసరం లేదంటారా? కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కదా. పథకాలు అవసరమే లేదు. మాకు పథకాల కోసం ప్రాజెక్టులు నీళ్ళు భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఓకేనా? లేని వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఓకే. ఇప్పుడు యాక్చువల్గా రైతులకి వాటర్ రైతులు బాగుపడతాయి. పథకాలన్నీ అవసరం లేదు. మరి 5 years పరిపాలనలో మంచిగా ఏం జరగలేదంటారా? కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. రోడ్లు లేవు. రోడ్లు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనుకోవచ్చు? ఏ పార్టీ వైపు ఉన్నారు? 70% టీడీపీ, 30% వైసీపీ. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే పొత్తు పెట్టుకోవడం ఎందుకంటారు? మరి టీడీపీ కానీ జనసేన బీజేపీ అది చంద్రబాబు అడగండి మాట్లాడాలి. సరే, పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్టేనా? ఎందుకని? ఏదో ఎవరైనా ఒకరైనా బాగా చేస్తారు అని మాట్లాడాలి. మరి టీడీపీ వస్తే ఏం జరుగుతుందన్న డెవలప్మెంట్? గవర్నమెంట్ ఇవి వస్తాయి. పథకాలు అవసరం లేదు. మాకు డెవలప్మెంట్ అవుతుంది. కానీ ప్రజలు పథకాలే కోరుకుంటున్నారు కదా. పథకాలు అవసరం లేదు. జనరేషన్ సంతుల పిల్లలంతా ఏం అవసరం లేదు. మరి 2014 నుండి 2019 వరకు ఈయనే చేశారు కదా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్ పేట చేశాడు. డెవలప్మెంట్ చేసినప్పుడు టీడీపీ సార్ మన టర్మ్ టీడీపీ వచ్చింటే డెవలప్మెంట్ రోడ్లు లేవంటున్నారు. ఓకే, ఇంకా డెవలప్మెంట్ ఏమేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. రోడ్లు లేవంటున్నారు. ఓకేనా? ఇంకా డెవలప్మెంట్ ఏమేం జరగలేదు అంటే ఏం జరిగింది? అంత స్పీడ్మే కదా. ఏం జరిగింది చెప్పండి. ప్రతి జరిగింది చెప్పండి. ఏం జరగలేదు. అదే టీడీపీ వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో డెవలప్మెంట్ జరగలేదు అని అది జనాలకు తెలుసు కదా ఎవరు చేసేది యా డెవలప్మెంట్ ఎక్కడ. ఇక్కడ విజయవాడ ప్రకారం చూసుకుంటే ఏ పార్టీ వస్తుందని ఇక్కడ విజయవాడ మీకు కేసీఆర్ నాని గారు తెలుసా? తెలియదు. కేసీఆర్ నాని గారు తెలియదు. ఆయన టీడీపీలో నుండి వైసీపీలోకి వెళ్ళారు కదా. మరి ఇక్కడ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు. అవన్నీ నాకు ఫస్ట్ టైం అయింది. ఒక్క నిమిషం. ఫైనల్గా అయితే మీరు ఓవరాల్గా అయితే టీడీపీ జనసేన పూర్తి విజయం సాధిస్తారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 130, 140. 130 ఈ టీడీపీకి రెండు. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 35, 38. Please like and subscribe Eagle Andhra.